నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో గ్రీవెన్స్ నిర్వహించిన మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ అలపాటి త్వరలోనే యార్డు వైకుంఠపురం పదవులు భర్తీ చేస్తామంటూ వెల్లడి, కార్యకర్తలు కొండగా ఉంటామంటూ ప్రకటన. పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛత ఆరోగ్యవంతమైన సమాజానికి మార్గమన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. తడి చెత్త, పొడి చెత్త సేకరణ దేశంలో తెనాలి నుండే ప్రారంభమైందన్న మంత్రి. వర్షాకాలంలోపే డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి చేస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రపంచ హైపర్ టెన్షన్ డేని నిర్వహించిన తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాల వైద్యులు ప్రజల అవగాహన పెంచేలా ర్యాలీ నిర్వహించిన వైద్యులు. మానసిక ఒత్తిడి లేని జీవితమే దీనికి మందన్న ఆర్ఎంఓ డాక్టర్ మల్లికార్జునరావు. పాకిస్తాన్ సైన్యాన్ని, దాని ఉగ్రవాద ముష్కరుల్ని మట్టుపెట్టిన భారత దళాలకు ధన్యవాదాలు తెలుపుతూ తెనాలిలో పెద్ద ఎత్తున తిరంగ ర్యాలీ. జై భారత్, భారత్ మాతాకి జై అంటూ మారుమోగిన నినాదాలు. త్రివిధ దళాలకు, సైన్యానికి వందనం తెలిపిన పౌరులు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. పలు సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వీకరించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ స్వీకరించారు. ప్రజలు ఇచ్చిన అర్జీల గురించి అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా ఉంటామని, మీకు ఉన్న సమస్యలు నా దృష్టికి తీసుకురావాలని సూచించారు. మీ సమస్యలపై స్థానిక మంత్రి వర్యులను, ఎమ్మెల్సీ వారిని ముందు కలవాలని, అప్పటికి కూడా పని అవ్వని పక్షంలో తన వద్దకు రావాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని సమస్య పరిష్కరించడమే అర్జీల స్వీకరణ ముఖ్య ఉద్దేశమని అన్నారు. నీటి సంఘాలకు నిధులు ఎటువంటి అవకతవకలు లేకుండా కాలంలో విడుదల చేయాలని, వ్యవసాయానికి సంబంధించిన పనులు టెండర్ల ద్వారా సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు. అగ్రికల్చర్ యంత్ర సామగ్రి అర్హులైన రైతుల్ని గుర్తించి అందించాలని తెలిపారు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు. ఉగ్రవాదాన్ని అణచివేసిన భారతదేశ సైనికులకు గౌరవ వందనం చేశారు. సింధూర్ పోరాటం చేపట్టి ఉగ్రవాదాన్ని తుదముట్టించి భారతదేశ కీర్తిని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బి గోపాలకృష్ణ, మండల అభివృద్ధి అధికారి విజయలక్ష్మణ్, గ్రామ సర్పంచ్ టీడీపీ నాయకులు అన్నాబత్తుని జయలక్ష్మి, గ్రామ అధికారులు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి అక్కడక్కడ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, అక్కడక్కడ మాకు పనులు అవ్వట్లేదని. నేను మీ అందరూ కోరుకునేది ఒకటే, ముందు మీరు వెళ్ళి కలవండి మనోహర్ గారిని కానీ రాజా గారిని కానీ, ఇద్దరిని కలిసి ఇద్దరికి మీరు అక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఇక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీరు వెళ్ళకుండా, మీరు కలవకుండా నాకు పనులు అవ్వట్లేదు అంటే ఇబ్బంది, అదొకటి. కాబట్టి మీరు చేయాల్సిన రిప్రజెంటేషన్స్ మీరు చేయండి. పరిస్థితుల్లో దేశం అంతా తిరుగుతా ఇక్కడ రావాలంటే ప్రతిసారి కష్టం అవుతుంది. అయినప్పటికీ సాధ్యమైనంత వస్తాం. మీరు శని ఆదివారాల్లో గుంటూరులో ఉంటాను, నేను ఉన్నప్పుడు రండి. నేను లేకపోయినా మండే టు ఫ్రైడే ఆఫీస్ ఎప్పుడూ ఓపెన్గా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫోన్ నెంబర్లు తీసుకోండి, కాంటాక్ట్ చేయండి, చేయగలిగేది చేస్తాం. అన్నీ మీరు అడిగే డొంకలు గింకలు అన్నింటికో మనం ఒక సంవత్సరంలో రోడ్లు వేసేయాలంటే అయ్యే పరిస్థితి కాదు. ముందు మెయిన్ రోడ్డు అన్నీ గుంటూరు తెనాలి రోడ్లు అన్నీ బుర్రిపాలెం వచ్చే రోడ్డు నీట్గా ఉంది. 1 by 1 చేసుకుంటూ వస్తూ ఉన్నారు. త్వరలో కూడా తెనాలి నియోజకవర్గానికి కొంచెం అడిషనల్ ఫండ్స్ వస్తాయి, మనోహర్ గారు ట్రై చేస్తున్నారు. అవి వచ్చిన తర్వాత చిన్న చిన్న పనులు అన్నీ చేస్తాం. నా ఎంపీ ల్యాడ్స్ ఏవైతే ఉన్నాయో 1 by 1 చేసుకుంటూ వస్తాం. 2 ఏళ్లలో దాదాపుగా చాలా వరకు మీ సమస్యలు అన్నీ తీరుతాయి. వ్యవసాయానికి సంబంధించి నీటి సంఘాలకి ఇప్పటికే నిధులు విడుదల చేయడం జరిగింది. చిన్న చిన్న బోధి కాలువల దగ్గర నుంచి పెద్ద కాలువల వరకు, అదేవిధంగా వీడ్ రిమూవల్ ఇవన్నీ కూడా ఇన్ టైంలో చేయండి. ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా చేయండి. మీకు మాకు మంచి పేరు తీసుకురామని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా ఈ మండలంలో కానీ లేదా కొల్లిపల్లి మండలంలో కానీ ఇక్కడ ఒక 5-6కి, అక్కడ ఒక 5-6కి, దాదాపు 10-12 గ్రామాలకి గతంలో ఇచ్చిన నిధులు రావటం జరిగింది.
ఆ నిధులు కూడా ఏ నిధులు అని చూసుకొని ఆ వర్క్స్ ఒకవేళ లోకల్గా చేసుకోగలిగిన వర్క్స్ అయితే అక్కడ లోకల్గా చేసి, లేకపోతే కాంట్రాక్టర్ ద్వారా జరగాలి అనుకుంటే దగ్గరుండి ఎస్టిమేషన్స్ టెండర్స్ పిలిపించుకొని ఆ వర్క్స్ కంప్లీట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. మూడోది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రాలేదు కానీ వచ్చారా? మీకు ఎక్విప్మెంట్ వస్తూ ఉంది, అగ్రికల్చర్ ఎక్విప్మెంట్. ప్రతి 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ కార్యక్రమాల్లో భాగంగా శనివారం రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, సబ్ కలెక్టర్ సంజనా సింహ, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ అధికారులు సిబ్బందితో కలిసి పట్టణంలోని శివాజీ చౌక్ నుండి స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు. పట్టణ ప్రజలు తమ పరిసరాల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి మనోహర్ కోరారు. మంత్రి మనోహర్ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రతి 3వ శనివారం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు అనుసరించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ కార్యక్రమం ద్వారా పట్టణంలోని అన్ని వీధులు, మెయిన్ రోడ్లు పరిశుభ్రపరచడం జరుగుతుందని తెలిపారు. మన తెనాలి ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుకునే వీలు కలుగుతుందన్నారు. తెనాలి మార్కెట్ సెంటర్లో అధికారులు సిబ్బందితో కలిసి మంత్రి స్వచ్ఛాంధ్ర ప్రదేశ్లో పాల్గొన్నారు. అలాగే తడి పొడి చెత్త సేకరణను దేశంలోనే తొలిసారిగా తెనాలి మున్సిపాలిటీలోనే ప్రారంభించడం జరిగిందని, ఈ విధానం చూసి పలు మున్సిపాలిటీలు తడి పొడి చెత్త సేకరణ విధానాన్ని అనుసరించడం గొప్ప విషయమన్నారు. పట్టణంలో ప్రతిరోజు తడి పొడి చెత్త 75-90 మెట్రిక్ టన్నులు వస్తుందని, దాన్ని తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఇళ్ల స్థలాలపై ఫిర్యాదులు వస్తున్నాయని, గతంలో ఇల్లు నిర్మిస్తామని 50,000 నుండి 3 లక్షల వరకు పేదల వద్ద డబ్బులు వసూలు చేశారని, ఈ విషయంపై ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని, సంబంధిత కాంట్రాక్ట్ తీసుకున్న వారిని వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. వచ్చే వర్షాకాలంలోపే పట్టణంలో నూతన సిమెంట్ రోడ్డు, సైడ్ డ్రైన్లు, గతంలో మాదిరిగానే 17 కాల్వల్ని గుర్తించడం జరిగిందని, వాటిని ఒక ప్రణాళిక సిద్ధం చేసి పూర్తి చేస్తామన్నారు. ప్రజలకు సచివాలయ సిబ్బంది వారంలో ఒకరోజు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ను కోరినట్టు తెలిపారు. అధికారులు సిబ్బంది ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి సూచించారు. ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి నియోజకవర్గాల్లో కూడా మున్సిపాలిటీలోనూ పంచాయతీలోనూ స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే ఒక కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దాని గురించి శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరూ దీంట్లో ఒక బాధ్యత తీసుకుని వ్యవస్థలో ఉన్న అధికార యంత్రాంగమే కాకుండా పౌరుల్లో కూడా ఈ సమాచారం అందే విధంగా పరిశుభ్రత గురించి వాళ్ళు కూడా ఒక బాధ్యతతోటి మనందరం కూడా మన పట్టణాన్ని, మన గ్రామాన్ని మరింత చక్కగా దిద్దుకోవడానికి మంచి అవకాశంగా భావించి ఒక డ్రైవ్ లాగా చేద్దామనే నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఈరోజు తెనాలి మున్సిపాలిటీలో ఉదయం నుంచి శివాజీ చౌక్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటూ వివిధ వార్డులు మేము పర్యటించుకుంటూ వస్తూ ఉన్నాం. అధికార యంత్రాంగం మేము అందరం కూడా ఇది కలిసికట్టుగా చేయాల్సిన కార్యక్రమం. ఇదేదో ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఏదో ఒత్తిడిగా చేసే కార్యక్రమం కాదు. అందరం ప్రతి ఒక్కరం ఒక బాధ్యతగా పౌరులుగా తెనాలిని దృష్టిలో పెట్టుకొని మన నగరం ఇంకా సుందరంగా ఉండాలి, రాబోయే రోజుల్లో ఇతర ప్రదేశాల నుంచి కూడా వచ్చి మనకి తెనాలిలో నివసించే విధంగా ఆకర్షితంగా ఉండాలనే ఒక ఆలోచనతోటి పౌరులందరూ కూడా కదిలి రావాలి. ఖచ్చితంగా కొన్ని నిధులు కేటాయించుకున్నాం. ప్రధానంగా మనకి డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో అది సంవత్సరాల నుంచి దాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు. అక్కడ ఉన్న చెత్తను తరలించడానికి ఒక యుద్ధ ప్రాతిపదికన రోజుకి కనీసం 75 నుంచి 90 మెట్రిక్ టన్నులు చెత్త సేకరణ ఏదైతే తడి చెత్త పొడి చెత్త కింద చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడే నేను సబ్ కలెక్టర్ గారిని కూడా కోరాను. ప్రధానంగా ఈరోజు మేము ఈ వార్డులో పర్యటిస్తున్నప్పుడు మురుగు కాలువలో మున్సిపాలిటీ నుంచి వస్తున్నారు చేస్తున్నారనే భావన కలిగినా కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి అందుబాటులో రావడం లేదనేది వాళ్ళ అభిప్రాయం. వర్షాలు పడినప్పుడు తీవ్రంగా ఇబ్బందిగా ఉంటుందని, అదేవిధంగా సచివాలయంలో ఉన్న సిబ్బంది కూడా ఇంటింటికి వెళ్లాల్సిన ఒక కార్యాచరణ ఖచ్చితంగా జరగాలి. దాని గురించి కూడా నేను సబ్ కలెక్టర్ గారిని కోరాను. ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని సచివాలయంలో ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి వారానికి ఒకసారి ఇంటింటికి వెళ్ళే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. చిన్న చిన్న సమస్యలు తెలియకుండా పాపం చాలామంది రేషన్ కార్డు గురించో, పెన్షన్ గురించో, ఇళ్ల స్థలం గురించో వీటిపైన ఖచ్చితంగా మనం ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మనం మన ప్రభుత్వాన్ని వారి చెంత వరకే తీసుకెళ్ళాలి. అది చాలా అవసరం. సో ఈరోజు ఉదయం ఈ వార్డులన్నీ పర్యటించుకున్న తర్వాత మార్కెట్లోకి వెళ్ళి మార్కెట్ సెంటర్లో కూడా మహాత్మా గాంధీ మార్కెట్ కాంప్లెక్స్ దగ్గర మొత్తం అన్నీ కూడా క్లీనప్ చేసిన తర్వాత అధికార యంత్రాంగాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి కావాల్సినంత స్టాఫ్ మనం ఏర్పాటు చేసుకున్నాం. సిబ్బంది కొరత లేదు ఈ రోజున. ఖచ్చితంగా సిబ్బంది సరైన పద్ధతిలోనే ఉన్నారు.
పొల్యూషన్ కంట్రోల్ నుంచి కూడా ఈరోజు అధికారులు వచ్చారు, వాళ్ళు కూడా సూచిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా లెగసీ వేస్ట్ ఉండకూడదంటే ఏ రోజుకి ఆ రోజు మన చెత్త సేకరణ జరగాలి. తడి చెత్త పొడి చెత్తకి దయచేసి మీరు సహకరించండి. భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ తడి చెత్త పొడి చెత్త మొదలుపెట్టింది గతంలో మన తెనాలి మున్సిపాలిటీయే. మనల్ని చూసి ఎంతోమంది ఆదర్శవంతంగా ఒక మార్పు తీసుకొచ్చారు. సో దయచేసి పౌరులందరూ కూడా నేను కోరుకునేది, మీరు దీంట్లోకి రండి, మీరు కూడా భాగస్వాములు అవ్వండి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనం ప్రతిరోజు ఈ విధంగానే మన తెనాలిలో ఒక డ్రైవ్ లాగా మనం పెట్టుకుని మనం ఈ చెత్త సేకరణలో మీరు సహకరిస్తే రాబోయే రోజుల్లో మన బిడ్డలకి ఆరోగ్య సమస్యలు కానివ్వండి, స్థానికంగా ఈ దోమల సమస్య కానీ ఉండకుండా తప్పకుండా మేము నిర్ణయాలు తీసుకుంటాం. అదేవిధంగా కుక్కల గురించి కూడా మాకు ప్రస్తావించారు. ఈరోజు బాగా వీధి కుక్కలు ఎక్కువైపోయినా ఇబ్బంది పెడుతున్నారని, వాటిపైన కూడా గతంలో మనం ఒకసారి సమీక్షించుకున్నాం. కమిషనర్ గారికి మరొకసారి నేను చెప్పడం జరిగింది, తప్పకుండా యాక్షన్ చేసుకుంటాం. చైర్పర్సన్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేశాను ఒక సమగ్రమైన ఆలోచనతోటి అవసరం. ఎందుకంటే గతంలో ఉన్న చట్టాలు ఇప్పుడున్న చట్టాలు వేరు, కానీ ఏ విధంగా వాటిని మనం అధిగమించుకుని ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలనే దానిపైన తప్పకుండా మేము చేస్తాం. సో రాబోయే రోజుల్లో ఈ 2 నెలల లోపే వర్షాలు మనకి పూర్తి స్థాయిలో వచ్చే లోపే నేను చైర్పర్సన్ గారిని కమిషనర్ గారిని కూడా కోరాను, ఇమీడియట్గా మనం కొన్ని వర్క్స్ టేకప్ చేసి. జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఆర్ఎంఓ డాక్టర్ మల్లికార్జున, నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి, హెడ్ నర్స్ సుజాతాబాయి తదితరులు పాల్గొని వైద్యశాల ప్రాంగణాన్ని సిబ్బందితో కలిసి శుభ్రం చేయించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం ఒక నిర్దిష్టమైన అంశంతో కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా నేడు నీటి సంరక్షణ, నీటి సద్వినియోగం అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించినట్టు తెలిపారు. వర్షపు నీటిని వృధా కాకుండా ఇళ్లలో, వ్యాపార సముదాయాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుని నీటిని నిల్వ చేసుకున్నట్లయితే వాటిని తిరిగి వాడుకోవచ్చని సూచించారు. నీటిని వృధా చేస్తే తర్వాతి తరాల వారికి నీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, దీన్ని అందరూ దృష్టిలో ఉంచుకొని నీటి సంరక్షణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల సిబ్బంది తదితరులు ఉన్నారు. ప్రతి 3వ శనివారము సాసా ప్రోగ్రాం అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా జలము, నీటి సంరక్షణ, దాని పరిరక్షణ గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి అవగాహన కల్పించినాము. అందరికీ నమస్కారం అండి. నేను నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి. ఈరోజు 3వ శనివారం సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర ఎలా మనము సాధించవచ్చు అనే విధి విధానాలని అందరికీ, పబ్లిక్కి ప్లస్ స్టూడెంట్స్కి అందరికీ ఈరోజు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు థీమ్ అయిన నీటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా మనము సంరక్షించుకోవాలి, వృధా చేయకుండా వర్షపు నీటిని కూడా ఎలా మనము ఉపయోగించుకోవాలో పబ్లిక్ వివరించడం జరిగింది. వర్షపు నీటిని మనం వృధాగా వదిలేయకుండా మన ఇల్లు అయినా సరే, సంస్థ అయినా సరే మనం వాడుకోవడానికి, అంటే టాయిలెట్స్కి వాడుకోవడానికి ఒక గుంత తవ్వుకొని ఆ గుంతకి ఒక ట్యాంక్ లాగా కట్టుకొని పైప్ కనెక్షన్ పెట్టుకుని వర్షపు నీటి వచ్చే చోట పెట్టుకున్నామంటే అది టాయిలెట్స్కి వాడుకోవచ్చు. ఆ వర్షపు నీరు ఏంటివి, పైనుంచి వచ్చేటివి, మిద్దెల పైనుంచి వచ్చేటివి. అలాగనే వర్షపు నీరు కింద మన చుట్టుపక్కల మన ఇల్లు కావచ్చు, మన సంస్థ కావచ్చు, చుట్టుపక్కల వర్షం నీరు వృధా కాకుండా మనం ఒక ఇంకుడు గుంత అంటారు దాన్ని, ఆ గుంత తవ్వుకొని చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ అంతా పల్లంగా గుంతకు వెళ్ళేడుగా మనం సెట్ చేసుకోగలిగితే ఒక పైప్తో మన చుట్టుపక్కల పడే వర్షం నీరంతా ఆ ఇంకుడు గుంత లేకపోయి భూమిలోకి అది బాగా భూమి పీల్చుకుంటుంది. దానివల్ల భూమిలో నీటి శాతం పెరుగుతుంది. సో నీటి కొరత ఉండదు. ఉగ్రవాదం ఉనికి లేకుండా చేయడమే భారత లక్ష్యమని కేంద్ర మంత్రి తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో సింధూర్ ఆపరేషన్లో పాల్గొన్న త్రివిధ దళాలకు సంఘీభావంగా శనివారం భారీ తిరంగ యాత్రను ఏర్పాటు చేశారు. తిరంగ యాత్ర ర్యాలీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్, పలువురు కూటమి నాయకులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నరావూరు పార్క్ నుండి ప్రారంభమైన ర్యాలీ గాంధీ చౌక్ మెయిన్ రోడ్డు మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు సాగింది. ఎన్ఆర్ఐ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 300 మీటర్ల భారీ జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ర్యాలీలో వందే మాతరం అంటూ నినాదాలు హోరెత్తాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బ్రహ్మశ్రాని చంద్రశేఖర్ మాట్లాడారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఎవరైనా ఉపేక్షించలేదని హెచ్చరించారు. మరోమారు ఇటువంటి సంఘటన పాల్పడితే తగిన గుణపాఠం చెప్పక తప్పదని అన్నారు. శాసనమండలి సభ్యులు అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పెహల్గాం దాడిలో సింధూరాన్ని చెరిపిన అదే పేరుతో ఉగ్రవాదాన్ని ముట్టించడం భారతదేశ సత్తాకు నిదర్శనమన్నారు.
ధర్మం న్యాయం గెలుస్తుందని యుద్ధంలో నిరూపణ అయిందని అతి సామాన్యులపై ఉగ్రవాదులు దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు. యుద్ధం ద్వారా భారతదేశంలో ప్రజలందరూ ఐక్యంగా ఉన్నామని ప్రపంచ దేశాలకు చాటి చెప్పామని ఉగ్రదాడులకు ఉగ్రవాదాన్ని మద్దతు తెలిపిన వారికి చిన్న గుణపాఠం మాత్రమే ఈ దాడులని భారతదేశం అసలు స్వరూపం శివుడు మూడో కన్ను తెరిచినట్టే అని ప్రపంచ దేశాలు గుర్తుపెట్టుకోవాలని అన్నారు. దేశ రక్షణ కోసం పోరాడే ప్రతి సైనికులకు వీర జవాన్లకు గౌరవవందనం చేస్తున్నట్టు తెలిపారు. ఉగ్రదాడులు ప్రాణాలు రెప్పించిన వారికి అశ్రుత నివాళులర్పిస్తూ తెలిపారు. కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. आखिर तक हम सफर तिरंगे के जय हिंद जो नस नस में है हर बाजी फिर बस में है सिद्ध ठान के हिंदुस्तान बोले सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम सुजलाम सुफलाम అన్యాయంగా అక్రమంగా అరాచకంగా అతి సామాన్య పౌరుల్ని దాడి చేసిన మన మీద ఉగ్రవాదాన్ని అణచివేయడానికి దాడి చేశాం కానీ ఎక్కడ కూడా పౌరులకి నష్టం జరిగే విధానం కానీ వ్యక్తిగతంగా పౌరులకి కష్టం కానీ నష్టం కానీ ప్రాణహాని కానీ మన జరిగినటువంటి ప్రతిఘటన దాడిలో ఎక్కడా కూడా మరో అరాచకత్వం లేదు. విధ్వంసం చేయడం న్యాయాన్ని ధర్మాన్ని ఎవరైతే క్రూరంగా హింసించడానికి ప్రయత్నించిన ముష్కరులకు బుద్ధి చెప్పినటువంటి యుద్ధం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఈ యుద్ధం ద్వారా ప్రపంచానికి తెలియజెప్పాం భారతదేశం యొక్క దెబ్బ అంటే ఏ రకంగా ఉండదని. భారతీయులందరూ కూడా ఐకమత్యంగా ఉన్నామని చెప్పి కూడా నిరూపించాం ఈ యుద్ధం ద్వారా అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఎవరైతే భారతదేశంలో నివసిస్తా ఉన్నారో హిందూ ముస్లింలు క్రైస్తవులు మేమందరం కూడా ఒక్కటే అని చెప్పి చాటి చెప్పిన యుద్ధం ఈ యుద్ధం అని చెప్పి ఆ రకంగా బుద్ధి చెప్పినట్టే ఉంది. ఏ దేశం అయితే ఈ ఇద్దరి ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుందో వాళ్ళకు కూడా హెచ్చరిక చేశాం. ఇలాంటి అరాచకాలను కొనసాగాం. ఇది ఒక చిన్న గుణపాఠం మాత్రమే, ఇది ఒక చిన్న హెచ్చరిక మాత్రమే. మేము కన్ను తెరిస్తే శివుడి మూడో నేత్రం తెరిచినట్టుగా మీరు భావించాల్సి వస్తుందని చెప్పి ఈ దేశం కోసం, ఈ సరిహద్దు కోసం, ఈ దేశ రక్షణ కోసం పోరాడే ప్రతి ఒక్కరికి కూడా మా అందరి మద్దతు, మా అందరి ఆశీస్సులు, ఆ భగవంతుడి నిండు ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పి ఎప్పుడు ఏ రకమైనటువంటి ఆపద వచ్చినా విజయం మనదే అని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఎన్డీఏ కూటమికి చెందినటువంటి నాయకులందరూ కూడా సమిష్టిగా ఈ యొక్క ఉగ్రవాదాన్ని తొలముట్టించేందుకు వాళ్ళ యొక్క సానుభూతి, చనిపోయినటువంటి వ్యక్తులకు, అమరవీరులకి, వారు చేసేటువంటి త్యాగాలకి, సైనికులు చేసేటువంటి త్యాగాలకి భారతదేశం ఒక అత్యున్నతమైనటువంటి ఈ దేశంలో ప్రథమ స్థానానికి సాధించినటువంటి విషయం మనందరం కూడా గమనంలోకి తీసుకోవాలి. ఇవాళ దేశంలో చైనా కానీ అదేవిధంగా అమెరికా కానీ పాకిస్తాన్కి మంచి దెబ్బ కొట్టి ఒక ఉగ్రవాదుల్ని ప్లస్ పాకిస్తాన్ మన బోర్డర్ దాటకుండానే మన టెక్నాలజీతో మన పూర్వులు చేసిన రాజకీయ నాయకులు మన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ మన బ్రహ్మాండమైన శస్త్రాలు చేకూర్చుకొని మనకు మంచి మనం ఎప్పుడు కోరుకునే భారతదేశ శాంతి ప్రియులు మనకి ఆకాంక్ష లేదు, వాళ్ళ పక్క వాళ్ళ ముందు కావాలి. కానీ పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాద చర్యలతో చాలా చెప్పరాని దేశ ద్రోహాలు చేసింది. మనకి టూరిస్టుల్ని అక్కడ విచక్షణ రహితంగా ఉగ్రవాదులైనటువంటి ముష్కరులు కాల్చి చంపి మన తనుల, మన సోదరుల సింధూరాన్ని తుడిచివేసిన దానికి ప్రతీకగా ఆపరేషన్ సింధూరం ద్వారా పాకిస్తాన్కి ఉగ్రవాదులకి ఒక గుణపాఠం నేర్పడం జరిగింది. 100 మంది ఉగ్రవాదులు ఒక హతమార్చి భారతదేశం యొక్క ప్రతీక
పట్టణంలోని 7వ వార్డులో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు వాసవి క్లబ్ తెనాలి అధ్యక్షులు అలపాటి కామేశ్వరరావు తెలిపారు. మంత్రి వర్యులు మనోహర్ ఆదేశాల మేరకు వాసవి క్లబ్ తెనాలి వారు శనివారం పట్టణంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని 7వ వార్డులో ఆ వార్డు మాజీ కౌన్సిలర్ బొమ్మిశెట్టి లక్ష్మీకుమారి సౌజన్యంతో నిర్వహించినట్లు తెలిపారు. క్లబ్ అధ్యక్షులు కామేశ్వరరావు మాట్లాడుతూ రోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతకు ప్రజలకు దాహాతి తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే పట్టణంలోని వార్డుల్లో దాతరి ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి డోగుపర్తి సత్యనారాయణ, కోశాధికారి అలపాటి నాగవెంకట శివకుమార్ తదితరులు ఉన్నారు. ఈరోజు వాసవి క్లబ్ తెనాలి వారి ఆధ్వర్యంలో మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి ఆదేశానుసారము ఎండ్ల తీవ్రత తప్పుకొనుటకు తెనాలి ప్రజలకి ఉపశమనం నిమిత్తము 7వ వార్డు ఎక్స్ కౌన్సిలర్ బొమ్మిశెట్టి లక్ష్మీకుమారి గారి సౌజన్యంతో ఈరోజు తెనాలి వాసవి క్లబ్ వారి సహకారంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎండ తీవ్రత తట్టుకోవడానికి బయట ఊరు నుంచి వచ్చే ప్రజలు 7వ వార్డులో ఆనందంగా చక్కగా వారి పనులు పూర్తి చేసుకొని సజావుగా వడదెబ్బ తగలకుండా తిరిగి వెళ్ళే నిమిత్తము సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. అలాగే మిగతా వారు కూడా వారి వారి ప్రదేశాల్లో వారి వంతుగా ప్రజల సౌకర్యార్థము ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎండ బారిన పడకుండా వారు కూడా తగు సూచనలు తీసుకొని మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజల ఆరోగ్యానికి సహకరిస్తారని చెప్పి కోరుకున్నాం. జై జై వాసవి. వాసవి క్లబ్ తెనాలి వారి ఆధ్వర్యంలో బొమ్మిశెట్టి లక్ష్మీకుమార్ గారి సౌజన్యంతో 7వ వార్డులో గాంధీ చౌక్లో ఈరోజు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ సహకరించి ఈ ఎండ తీవ్రతకు తట్టుకునే విధంగా జనానికి మజ్జిగ పంపిణీ చేయమని అందరికీ విన్నవిస్తున్నాం. ఈ వాసవి క్లబ్ తరఫున కామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఇంకా ఎన్నెన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వాసవి మాత ఆశీస్సులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా పట్టణంలోని ప్రతి వార్డులో ప్రజల్ని చైతన్యపరిచే దిశగా తాము స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మున్సిపల్కు చెందిన వివిధ శాఖల అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది కలిసికట్టుగా ప్రజల్ని చైతన్యం చేసే కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందని తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో వర్షం పడితే ఎక్కడ చినుకు నీరు కూడా రోడ్లపై ఉండకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, దీనిలో భాగంగానే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ నేపథ్యంలోనే తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించడం జరిగిందని తెలిపారు. అయితే జిల్లా ఆసుపత్రుల్లో ఇంకా పారిశుద్ధ్య మెరుగుదల పెంచాల్సి ఉందని, దీనికి మున్సిపల్ సిబ్బంది సహాయాన్ని కూడా అందించాలని చైర్పర్సన్ కమిషనర్లు కోరడం జరిగిందని తెలిపారు. ఒక ప్రణాళిక మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసేలా ముందుకు వెళ్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మంత్రితో పాటుగా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు. తెనాలి ఆసుపత్రులు ఈరోజు చూసాం. పారిశుద్ధ్యం ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాలి. ఒక నెల రోజులు వారి పని కాకపోయినా మున్సిపల్ సిబ్బందిని, కమిషనర్ గారిని, చైర్పర్సన్ గారిని కోరాను. ఒక నెల రోజులు తెనాలి హాస్పిటల్లో ఉన్న కాలువలన్నీ కూడా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూ ఉంటే ఈ వర్షాకాలంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా, దోమల బెడద లేకుండా అక్కడ ఉన్న పేషెంట్స్ ఇంకా మెరుగైన సేవలు అందించడానికి కోసం చక్కటి కార్యక్రమం ముందు తీసుకెళ్ళబోతున్నాం. మన నన్నపనేని ప్రతాప్ గారు ఒక దాతగా ముందుకు వచ్చి ₹1 కోటి విరాళం ఆయన ఒక క్యాజువాలిటీ విభాగాని కోసం అక్కడ ప్రకటించారు. సో త్వరలోనే ఆ పనులు కూడా మొదలుపెట్టి ఇప్పుడున్న 2 బెడ్లని కాస్త 15 బెడ్లుగా మార్చి అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి పరికరాలన్నీ కూడా తీసుకొచ్చి, యంత్రాంగం అంతా తీసుకొచ్చి అద్భుతంగా చేయాలనే ఒక తపనతోటి ఆ కార్యక్రమం కూడా త్వరలోనే మొదలు పెడతాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న మనకి చెంచుపేటలో ప్రధానంగా మనం ఈ ప్రాంతంలో మనకి హాస్పిటల్తో పాటు ఇండోర్ స్టేడియం ఉంది. అదేవిధంగా ఈ కాలనీలో, ఊడా కాలనీలో ఇప్పటి నుంచి కూడా కొన్ని రోడ్లు మరమ్మతులు చేయాలని పెద్దలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. సో తప్పకుండా ఆ సందర్భంగా మేము ఆ ప్రాంతాల్లో పర్యటించుకొని మాతో పాటు ఈరోజు కొత్తగా అపాయింట్ అయిన మా హ్యాండిక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ హరిప్రసాద్ గారు కూడా వచ్చారు తిరుపతి నుంచి. సో ఆయన కూడా తెనాలికి స్వాగతం పలుకుతూ ముఖ్యంగా ఈ రైస్ కార్డ్ సర్వీసుల గురించి రకరకాల అనుమానాలు ఈరోజు కూడా పర్యటిస్తున్నప్పుడు చాలామంది పాపం ఇబ్బంది పడుతున్నాం కొన్ని అంశాలపైన తీసుకొచ్చారు. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందికి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, మీకు ప్రభుత్వం నుంచి చాలా క్లియర్గా గైడ్లైన్స్ వచ్చినాయి. ఏ ఒక్కరిని కూడా మీరు ఇబ్బంది పెట్టద్దు. ప్రత్యేకంగా కొత్తగా పెళ్ళైన దంపతులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్డు స్ప్లిట్ చేసి మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా కార్డు ఇవ్వాలి. రెండోది, ఎవరైతే పాపం ఒంటరి మహిళలుగా ఉంటున్నారో ఒంటరి మహిళలకి ఇమీడియట్గా కార్డులు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. స్ప్లిట్టింగ్ ఆఫ్ కార్డ్స్ ఏదైతే ఉందో వాలంటరీగా స్ప్లిట్ చేసేవాళ్ళు, కార్డ్ సరెండర్ చేసేవాళ్ళు వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాం. ఎందుకంటే కుటుంబం ఒక్కోసారి
బాగా సంఖ్య పెరిగిన సందర్భంగా, కొత్తగా బిడ్డలు పుట్టిన సందర్భంగా వాళ్ళు సొంతంగా కార్డు మెయింటైన్ చేసుకోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా స్ప్లిట్టింగ్ ఆఫ్ కార్డ్స్ అనేది అవకాశం కల్పించాం. ఈరోజున్న హౌస్ మ్యాపింగ్ ఏదైతే GSWSలో ఉన్న హౌస్ మ్యాపింగ్ వలన ఒకే అడ్రస్ పైన 2-3 కుటుంబాలు నివసిస్తున్నాయి కాబట్టి ఆ అడ్రస్ పైనే మళ్ళీ స్ప్లిట్ చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అది తప్పకుండా 20వ తారీఖున కేబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి GSWS నుంచి మేము చేయగలిగే కొన్ని కార్యక్రమాలు ఒక మార్పు తీసుకురావడం కోసం తప్పకుండా మేము ప్రయత్నిస్తాం. పెన్షన్ల విషయంలో కూడా ఖచ్చితంగా జూన్ కల్లా ఏ విధంగా తల్లికి వందనం కార్యక్రమం చేపట్టబోతున్నామో 15,000 రూపాయలు ప్రతి బిడ్డకి చదువు కోసం ఆ తల్లి ఖాతాలోకి పడేటట్టు ఒక ఏర్పాటు చేశాము. అదేవిధంగా పెన్షన్స్ విషయంలో కూడా సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా అప్లై చేసుకున్న వితంతులందరికీ కూడా మేము తప్పకుండా అదేవిధంగా 80 సంవత్సరాలు దాటిన పెద్దలకి, వృద్ధులకి వాళ్ళకు కూడా మినహాయింపు ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అవి రావడం లేదు, ఐరిస్ కూడా చాలా సందర్భాల్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకి ఆ మినహాయింపు ఉంది. దాదాపు రాష్ట్రంలో ఇప్పటివరకు మేము గుర్తించింది 6,74,000 మంది. వాళ్ళందరికీ కూడా ఈ KYC వర్తించదు. దానికి వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రేషన్ సరుకు వాళ్ళందరికీ అందే విధంగా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి. తెనాలిలోని ప్రకాశం రోడ్లో గల JVS క్రాంతి కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో స్థానిక సామ్రాట్ హోటల్లోని సెమినార్ హాల్లో ఎంసెట్ రాసే విద్యార్థులకు పరీక్షా విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు 150 మంది విద్యార్థులు హాజరయ్యారు. స్థానిక ప్రకాశం రోడ్లోని JVS క్రాంతి కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన ఎంసెట్ రాస్తున్న విద్యార్థులకు ఆన్లైన్ పరీక్ష విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక సామ్రాట్ హోటల్లోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన అవగాహన సదస్సులో 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అవగాహన సదస్సును డైరెక్టర్ జెట్టి విజయశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి ఒక్క విద్యార్థి ఎంసెట్లో విజయం సాధించాలని దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య గుజ్జుర్లమూడి కృపాచారి అన్నారు. ఈ కార్యక్రమంలో అమీర్శెట్టి శ్రీధర్, గిరిధర్, శ్రీమన్నారాయణ, డాక్టర్ విష్ణు, ఐశ్వర్య, సలీం, అనగాని శ్రీనివాస్, కిరణ్, వైఎస్ఆర్ ధర్మారావు, రావిబాబు, అనిల్, చంద్రశేఖర్, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. బంగారానికైనా సరే మెరుగు పెట్టందే అది తళతళ మెరవదు. ఎన్నేళ్ళు చదువుకున్నా సరే ఆ చదివినటువంటి చదువుకి కోచింగ్ సెంటర్లో గనక చక్కగా మంచి కోచింగ్ సెంటర్లో గనక విద్యార్థి తన జీవితాన్ని తీర్చిదిద్దుకుంటే జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్తాడు. SS కోచింగ్ సెంటర్ చేస్తున్నటువంటి పని అదే. కేవలం సామాన్యమైనటువంటి కుటుంబాల్లో అతి సామాన్యమైనటువంటి వాళ్ళకి, అతి పేదలైనటువంటి పిల్లలకు కూడా చక్కగా చదువు నేర్పించి వాళ్ళకి ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ ఎంసెట్ కోచింగ్ సెంటర్లో మన దేశంలో ఎక్కువ భాగం వచ్చేటటువంటి ర్యాంకులు మనకి ఈ కళాశాల నుంచే, ఈ కోచింగ్ సెంటర్ నుంచే మనకు కనిపిస్తూ ఉన్నాయి కనుక ప్రత్యేకంగా అభినందిస్తూ ముఖ్యంగా. హలో, నా పేరు మెహబూబీ. నేను JVS క్రాంతి కోచింగ్ సెంటర్లో ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాను. మాకు కోచింగ్ చాలా బాగా ఇస్తారు అండ్ డైలీ షెడ్యూల్ ఉంటుంది. షెడ్యూల్ని ఫాలో అవుతారు. అట్ ద టైం మాకు డైలీ ఎగ్జామ్స్ పెడతారు వాళ్ళు చెప్పిన సిలబస్ మీద. మేము ఎంజాయ్మెంట్గా చాలా బాగా చదువుకుంటాము. I like the coaching center very much and thank you very much for Kranti sir teaching us very well. తెనాలి యశ్వంత్. నేను ఇక్కడ క్రాంతి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ మాకు టైం టు టైం షెడ్యూల్ అనేది ఉంటుంది. మాకు డైలీ వీక్ టెస్ట్స్ ఉంటాయి, డైలీ టెస్ట్స్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్స్ ఉంటాయి. అలాగే మాకు మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మాకు తప్పకుండా క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. మాకు తప్పకుండా క్లాసెస్ అనేవి జరుగుతూ మాకు డైలీ టెస్టులు అన్నీ పెడుతుండడం వలన మాకు మంచి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. మేము మంచి ర్యాంక్ సంపాదిస్తామని మాకు మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నాం మేము. అలాగే మాకు క్లాసెస్ అనేవి మిస్ కాకుండా ఎట్ ద టైంలో మాకు మంచి క్లాసెస్ చెప్తూ మాకు మంచి టెస్టులు పెడుతూ అలాగే మంచి ఎంటర్టైన్మెంట్తో ఉన్నందుకు మేము తెనాలిలో చేరినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. అలాగే మాకు అన్ని క్లాసెస్ చెప్తున్నందుకు క్రాంతి సార్కి, అలాగే మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీకి అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మాకు మంచి ర్యాంక్ తెచ్చి మేము సార్కి మంచి బహుమతిగా ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. తెనాలిలోని బాలాజీరావుపేటకు చెందిన మస్తాన్ భేకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 4 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్సీ ఎల్లపాటి రాజేంద్ర ప్రసాద్ అందించారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ఎప్పుడూ తోడుగా ఉంటుందని అన్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడి వైద్య చికిత్స ద్వారా స్వస్థత పొందినటువంటి బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయాన్ని కూటమి ప్రభుత్వం ఇవ్వడంలో ముందుంటుందని ఎమ్మెల్సీ ఎల్లపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. 90 రోజుల్లోనే ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని తెలిపారు. స్థానిక బాలాజీరావుపేటకు చెందిన మస్తాన్ బేకి 4 లక్షల రూపాయల మేర సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఆర్థిక సహాయాన్ని చెక్ రూపంలో అందజేశారు. ఇందుకు బాధిత కుటుంబం ఎమ్మెల్సీ ఎల్లపాటికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ దావూద్, టీడీపీ వార్డు ప్రెసిడెంట్ జీలు, సాయి, గోపి, అక్బర్, రబ్బానీ, పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా
మస్తాన్ బి దాదాపు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉంటే సహాయ నిధి నుంచి 4 లక్షల రూపాయలు ఈ రోజున ఇవ్వటం జరిగింది. ఎంతోమంది వ్యాధులకు గురైనటువంటి ఆరోగ్యశ్రీలోకి రాని వాళ్ళందరినీ కూడా ఆదుకున్నటువంటి కరుణామయుడు కూటమి నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. భగవంతుడు ఆయన చల్లగా చూడాలని, ఎవరు కూడా వ్యాధులకు గురి కాకూడదు, వ్యాధులకి గురైన వ్యక్తులకి తక్షణమే సహాయం అందించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా చేయూత అందించాలి. ఏ రూపంలో అందిస్తే. సరస్వతి నది పుష్కరాలు పురస్కరించుకుని కాళేశ్వరంలో త్రివేణి సంగమంలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం సందర్భంగా పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి పూజ్య శ్రీ బాలస్వామిజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున పుష్కరుడు ప్రవేశించే సమయంలో గోదావరి ప్రాణహిత అంతర్వాహిని సరస్వతి నది త్రివేణి సంగమంలో విశేషంగా అర్చన కైంకర్యములు, అమ్మవారికి వస్త్రాలు, మంగళ వాయిద్యాలు సమర్పణ, విశేష హారతి, శ్రీ చక్రస్నానం నిర్వహించారు. స్వామీజీ మాట్లాడుతూ 12 సంవత్సరాలకు ఒక మారు ప్రతి నదికి పుష్కరాలు వస్తాయని, ఈ సంవత్సరం మిథున రాశిలో బృహస్పతి ప్రవేశించడం వల్ల సరస్వతి నదికి పుష్కరాలు జరుగుతున్నట్టు తెలిపారు. బద్రీనాథ్ క్షేత్రం మానాను ప్రాంతం దగ్గర సరస్వతి నది బాహ్యంగా కనిపిస్తుంది, ఆ తరుపది అంతర్వాహినిగా ఉంటుందని అన్నారు. మన దేశంలో బద్రీనాథ్ క్షేత్రంలో, ప్రయాగరాజ్, దక్షిణ భారతదేశంలో కాళేశ్వరంలో మాత్రమే సరస్వతి నది పుష్కరాలు జరుగుతాయని తెలిపారు. బద్రీనాథ్ ప్రాంతం దాకా వెళ్లలేని వారు కాళేశ్వరానికి వచ్చి పుష్కర స్నానాన్ని ఆచరించడం వల్ల పుష్కరుడు యొక్క దివ్య అనుగ్రహం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీమన్ గొడ్డిపాటి శ్రీనివాసరావు గారు, శాలిగ్రామ మఠం వైస్ ప్రెసిడెంట్ దివ్వెల శ్రీనివాసరావు, నిడమనూరి నరసింహారావు, జిఎంఆర్ రెసిడెన్సీ అధినేత రమేష్ దంపతులు కాళేశ్వరం ప్రాంతంలో ఉన్న పూజా స్వామీజీ వారి శిష్యులు, భక్తులు విశేషంగా స్నానం ఆచరించి పునీతులైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం అన్నప్రసాద వితరణ చేసినట్టు తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో ఇంటర్నేషనల్ హైపర్ టెన్షన్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అవగాహన కార్యక్రమం నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి అధ్యక్షతన జరిపారు. పట్టణంలో శనివారం ఇంటర్నేషనల్ హైపర్ టెన్షన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో రోగులకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ చేశారు. అనంతరం నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి మాట్లాడారు. ప్రజలు సరైన ఆహారం, సక్రమంగా వ్యాయామం, మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు బీపీ దరి చేరదన్నారు. నిత్యం మానసిక ఒత్తిడి, పని ప్రభావం ఎక్కువగా ఆలోచించడం వల్ల బీపీ, షుగర్లు వస్తాయన్నారు. బీపీ ఒకసారి వచ్చిందంటే తగిన విధంగా మందులు వాడుకుంటూ ఉండడమే కానీ తగ్గదని సూచించారు. ఇంటర్నేషనల్ హైపర్ టెన్షన్ డే అంటే బీపీ అనేది ఎంత మనకు ఒక్కసారి వచ్చిందంటే మళ్ళీ పోదు. బీపీ ఉన్నవాళ్ళు సరైన మందులు వాడుకోకుండా, సరైన వ్యాయామం లేకుండా, సరైన ఆహారం తీసుకోకుండా పోతే దానికి తోడు షుగర్ అనేది కూడా చేరుతుంది. ఎందుకంటే వాటి రెండింటిని అక్క చెల్లి అంటారు, అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో ముందు ఏది రాకుండా చేస్తే మనం చేసుకోగలిగితే బీపీ అనేది రాకుండా ఎలా చేయొచ్చు అంటే మన ఇంట్లో టెన్షన్స్ లేకుండా ఎప్పుడు ప్రశాంతంగా వాతావరణం ఉంచుకోగలిగితే సగం బీపీకి రాదు. ఇంకోటి సరైన ఆహారం, రెండోది సరైన వ్యాయామం, ఇవన్నీ చేస్తే అంటే కుటుంబ వ్యవస్థ బాగా ఉంటే బీపీ అంటే టెన్షన్లు లేకుండా ప్రశాంతంగా ఉంటే బీపీ రావడానికి అవకాశం లేదు. అలానే ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం ఇవి రెండు చేసుకోగలిగితే బీపీ అనేది రాదు. ఇంకా వచ్చిన తర్వాత ఏమి చేయలేము, దానికి మెడిసిన్స్ వాడుకోవాల్సిందే, తప్పదు. అందరూ దయచేసి ఇల్లు ప్రశాంతంగా ఉంచుకోండి, మీ వర్కింగ్ ప్లేస్లో మీ ఇన్స్టిట్యూట్ ప్రశాంతంగా ఉండండి, అందరూ ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నమస్తే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో గ్రీవెన్స్ నిర్వహించిన మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఎమ్మెల్సీ అలపాటి త్వరలోనే యార్డు, వైకుంఠపురం పదవులు భర్తీ చేస్తామంటూ వెల్లడి. కార్యకర్తలు కొండగా ఉంటామంటూ ప్రకటన.
పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛత ఆరోగ్యవంతమైన సమాజానికి మార్గమన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. తడి చెత్త, పొడి చెత్త సేకరణ దేశంలో తెనాలి నుండే ప్రారంభమైందన్న మంత్రి. వర్షాకాలంలోపే డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి చేస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రపంచ హైపర్ టెన్షన్ డేని నిర్వహించిన తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాల వైద్యులు ప్రజల అవగాహన పెంచేలా ర్యాలీ నిర్వహించిన వైద్యులు. మానసిక ఒత్తిడి లేని జీవితమే దీనికి మందన్న ఆర్ఎంఓ డాక్టర్ మల్లికార్జునరావు. పాకిస్తాన్ సైన్యాన్ని, దాని ఉగ్రవాద ముష్కరుల్ని మట్టుపెట్టిన భారత దళాలకు ధన్యవాదాలు తెలుపుతూ తెనాలిలో పెద్ద ఎత్తున తిరంగ ర్యాలీ. జై భారత్, భారత్ మాతాకి జై అంటూ మారుమోగిన నినాదాలు. త్రివిధ దళాలకు, సైన్యానికి వందనం తెలిపిన పౌరులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.